వందే మాతర గేయంలోని 6 స్టాంజాస్ను పాడాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతోంది. 1937 నాటి తీర్మానం ప్రకారం 2 స్టాంజాస్ మాత్రమే పాడతాము అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సార్ భారతీయ జనతా పార్టీ 6 స్టాంజాస్ పాడాలంటోంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2 స్టాంజాస్ మాత్రమే పాడతామంటోంది? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఎన్ని స్టాంజాస్ పాడారు? 2 స్టాంజాస్. మరి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశద్రోహ? అదే వాజ్పేయి ప్రధానిగా 6 ఏళ్ళు ఉన్నారు కదా. ఆ మాటకు నరేంద్ర మోడీ ప్రధాని ఎన్నేళ్ళు అయింది? 2014 నుంచి కదా. అప్పటి నుంచి 2 స్టాంజాస్ పాడారు కదా. మరి వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేయలే కదా ఈ పని. మోడీ వచ్చాక కూడా చేయలే కదా 2014లో. ఇప్పుడు ఎందుకు 2026లో చట్టం చేసి మీకు ఖచ్చితంగా 6 స్టాంజాలు పాడాలని ఎందుకు చేస్తున్నారు? దానికి వెనకాల ఉన్నది రాజకీయమే. ఎస్, దేశం పార్లమెంట్ చట్టం చేసినాక అందరం గౌరవించుదాం, దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు. అందువల్ల అందులో హిందూ దేవతల్ని భక్తితో పాడేటువంటి పాట మళ్ళాంటి వారికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎవరికి అభ్యంతరం ఉంటుందంటే అది వేరే మతం వారికి అభ్యంతరం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది కదా. వారు ఇప్పుడు ఇంకో మతాన్ని పొగుడుతూ పాడమంటే మీరు పాడలేరు కదా. సో అందువల్ల మీరైనా నేనైనా మతం వేరు, దేశం వేరు. దేశం అనేది వేరు, మతం వేరు. మతపరమైన సింబాలిజం ఉన్నది, ఆ మతానికి సంబంధించిన వారే దాన్ని పాడగలరు. ఆ మతానికి సంబంధము లేని వారు పాడలేరు. అది ప్రాక్టికల్గా భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ కదా. సో మనం ఎలా బలవంతం చేయగలము? సో సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఎందుకు మరి తీసుకొస్తున్నారు, ఇప్పుడు అందరూ పాడాలని ఎందుకు తెస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ పొలిటికల్ ఎవల్యూషన్ కనుక మనం చూసుకుంటే బీజేపీ రాజకీయ పరమైనటువంటి ఎవల్యూషన్లో 2 డైమెన్షన్స్ అనేది బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. 2 సీట్ల నుంచి ఇన్ని సీట్లకు తీసుకొచ్చాయి. మొదటిది నేషనలిజం, రెండవది హిందుత్వ. ఈ 2 అంశాలు కలిపినది ఈ 6 స్టాంజర్స్లో వందే మాతరం గీతం. ఈ 2 స్టాంజర్స్, అటు నేషనలిజాన్ని ఇటు హిందుత్వాన్ని, ఎందుకంటే హిందూ దేవతల్ని పొగుడుతూ హిందూ మతపరమైన అంశాలను సింబాలిజాన్ని ఉంది గనక, అది ముస్లిం రాజులకు వ్యతిరేక పోరాటంలో పుట్టిన గీతం గనక హిందూయిజం పొలిటికల్గా వాడుకున్నప్పుడు హిందుత్వం అవుతుంది. సో అందువల్ల ఇటు హిందుత్వకు అడ్వాంటేజ్గా ఉన్నది, నేషనలిస్ట్ ఫర్వర్ జాతీయపరమైన భావోద్వేగాలకు ఈ వందే మాతర వివాదం బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది వారి లక్ష్యం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు గమనించండి, 2019 ఎలక్షన్స్ టైంలో బీజేపీ అసలు 2024లో దెబ్బతిన్నట్టు కన్నా ఎక్కువ దెబ్బతినేది. అప్పుడు పుల్వామా ఘటన జరిగి బాలాకోట్ స్ట్రైక్స్ వచ్చాక మీకు దేశంలో భావోద్వేగం మారిపోయి బీజేపీ గెలిచింది. కానీ ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బీజేపీ నేషనలిస్ట్ నరేటివ్ కాస్త ఫస్ట్ టైం పంక్చర్ అయింది. మీకు అందుకే ఇండియా టుడే 3 నేషన్ సర్వే తీసుకున్నా మీకు క్లియర్గా డిఫరెన్స్ కనబడుతుంది. బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత మోడీ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ పెరిగింది చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ఇమేజ్ ఆ స్థాయిలో పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపారన్న భావనే. ఎందుకంటే ఒక రకమైన హైప్ క్రియేట్ చేశారు. ఎలా అంటే అఖండ భారత్ ఇక సాధ్యమయ్యే క్షణం వచ్చేసింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం తీసేసుకుంటాము, స్వాధీనం చేసుకుంటాం, పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది మోడీ నాయకత్వంలో అని ఒక తీవ్రమైన హైప్ క్రియేట్ చేశారు. సడన్గా ఎవరికి అర్థం కాని విధంగా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే ఆగిపోయిందో దేర్ వాజ్ నో ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఆపారు అంటే ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేనే ఆపించాను అని చెప్పాడు, దాన్ని మనం తిరస్కరించాం. కానీ మరి ఎందుకు ఆపామంటే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, అందుకే ఆపాం. కాళ్ళ బేరానికి వస్తే ఆపుతారా? పాకిస్తాన్ ఏమైనా రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చిందా? నేను తీవ్రవాద చర్యలను జరపను అని రిటర్న్గా ఎక్కడైనా రాసిచ్చిందా? నేను ఇక ముందు పహల్గాములు జరగవు అని ఎక్కడైనా పేపర్ మీద రాసిందా? సో మరి ఎందుకు పాకిస్తాన్ అడిగితే మరి ఆపాలి? కనీసం ఒక రిటర్న్ అగ్రిమెంట్ అయినా మేము ఇక ముందు భారతదేశంలోకి తీవ్రవాదుల చొరబాటును చెయ్యము, మేము భారతదేశంలో తీవ్రవాద ఘటనలకు పాల్పడము అని పాకిస్తాన్ ఎక్కడన్నా ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఇస్తే మనం వెనక్కు జరిగితే తప్పేమీ లేదు. ఇప్పుడు 1971లో పాకిస్తాన్పై వారు ఆపాం,
ఎప్పుడు ఆపాం? బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయ్యాక 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయాక తలలు వంచుకొని అప్పుడు ఆపాం. మరి ఇప్పుడు ఎక్కడ ఎవరు లొంగిపోయారు? పాకిస్తాన్ సైనికులు ఎవరైనా లొంగిపోయారా? పాకిస్తాన్ లొంగిపోయిందా? మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. పోనీ పాకిస్తాన్ ఏమైనా రిటర్న్గా అగ్రిమెంట్ ఇచ్చిందా ఇక ముందు టెర్రర్ యాక్ట్ చేయమని? మరి ఏ బేస్ లేకుండా ఎలా ఆపారు అనే ప్రశ్న ముందుకు వచ్చింది. మీకు ఆ రోజుల్లో చూడండి, సోషల్ మీడియాలో సంఘ్ పరివార్ను సమర్థించేవారే పెద్ద ఎత్తున మోడీని ప్రశ్నించారు. మీరు ఏ ప్రాతిపదిక మీద ఆపారు? ఏ అష్యూరెన్స్ పైన ఆపారు? పాకిస్తాన్ ఏం అంగీకరించింది? ఏమీ లేదు. అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసి అడిగితే మేము ఆపాము. వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆపారు. వాళ్ళు కాళ్ళబేరానికి వస్తే ఆపారు. కాళ్ళబేరానికి వస్తే వాడు నిజాలు ఆపుతాడా? సో కాళ్ళబేరానికి వస్తే ఇదో ఆపుతాడు. అందులో మనకు క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండ్ సాధించాక మన యుద్ధంలో పైచేయి సాధించాం. మన సైన్యం అద్భుతమైనటువంటి పోరాట పటిమని చూపింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాం. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ తుత్తినియలు చేశాం. మామూలు విజయం కాదు మనకు అది. మాకు అణ్వాయుధాలు ఉన్నాయని వీగిపోతున్న పాకిస్తాన్ అణ్వాయుధాలున్న కిరానా హిల్స్ ముంగిటపై అటాక్ చేశాం. నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అటాక్ చేశాం. అసలు వాడికి అర్థం కాని పరిస్థితి. మన బ్రహ్మోస్ క్షిపణుల మోతకు గుండెలు దద్దరిల్లాయి పాకిస్తాన్కి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్నిక శాశ్వతంగా మనకు ప్రమాదం లేకుండా చేయకుండా ఎందుకు ఆపారు అన్నది క్వశ్చన్ అనేది భారత ప్రజలు వేధించింది. ఎందుకంటే రీజన్ ఏంటి? కనీసం వాడితో ఏదైనా అగ్రిమెంట్ రాయించుకునో, సరెండర్ డాక్యుమెంట్ రాయించుకునో, లేదా ఒక అష్యూరెన్స్ అయినా తీసుకోవాలి కదా అని. దీనికి తోడు ట్రంప్ నేను ఆపించాను అనడము కాస్త భారతీయ జనతా పార్టీకి ఆపరేషన్ సింధూర్ తర్వాత నేషనలిస్ట్ పొలిటికల్ నరేటివ్లో ప్రశ్నలే మిగిలిపోయాయి. ఇది మొదటిగా అర్థం చేసుకోవాల్సిన అంశం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ నేషనలిజాన్ని ఆయుధంగా వాడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్. పోనీ ఆపరేషన్ సింధూర్ దానికి సమాధానంగా బీజేపీ ఏం చెప్పిందంటే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మా దేశంలో గనక ఇకపై పాకిస్తాన్ ఏ టెర్రర్ యాక్ట్ చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది? పహల్గాం తర్వాత ఢిల్లీలో ఎర్రకోట వద్ద బాంబు పేలులు జరిగినాయి. అది పాకిస్తానే చేయించిందని స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. పాక్ నాయకులు బహిరంగంగా ఒప్పుకున్నారు. అయినా కూడా ఆపరేషన్ సింధూర్ మొదలు కాలే కదా. మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలు కాలేదు? ఇప్పుడు ఢిల్లీలో దాడులు జరిగితే కూడా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాలేదు. మరి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరే చెప్పారు కదా. మా ఇక దాడి జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇది మన ఫారెన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, హోమ్ మినిస్టర్ అన్నాడు. మరి ఎందుకు స్టార్ట్ కాలేదు? సో అందువల్ల ఈ నేషనలిస్ట్ నరేటివ్ అనేది మొదటిసారి పంక్చర్ అయింది. సో ఇక రెండవ అతిపెద్ద ఆయుధం ఏంటి బీజేపీకి? హిందుత్వ. కానీ రామమందిర నిర్మాణం పూర్తవడంతోనే బీజేపీకి ఒక పెద్ద ఆయుధం అయిపోయింది. అప్పటిదాకా రామమందిరం ప్రారంభోత్సవం వరకు ఒక ఎత్తు, ప్రారంభోత్సవం అయిపోయి నాకు ఎప్పుడు కూడా ఒకటి కావాలి అని కోరిక ఉన్నప్పుడు ఉండే భావోద్వేగం వేరు, అయిపోయాక ఒక సంతృప్తి నుంచి వచ్చేటువంటి భావోద్వేగం వేరుంటుంది. అందుకే మీరు గమనించండి, రామమందిరం నిర్మాణం ఎన్నికల 6 నెలల ముందు చేసిన వ్యూహాత్మకంగా ఆఖరికి అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్లోనే సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. వారణాసిలోనే మోడీ మెజారిటీ 4 లక్షలకు పడిపోయింది. ఆ తర్వాత జరిగింది చందా చోరీ. ఇది క్లియర్గా హిందుత్వ పొలిటికల్ నరేటివ్కు తీవ్రమైన ప్రశ్న లేవలేదు. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ మౌనము, ఏమీ మాట్లాడలేదు. ఆ ట్రస్ట్ అంతా తానే నడిపించిన ఇప్పటికీ కూడా సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకమే. ఓటర్ సర్వే చెప్పింది 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ ఇది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ అంటే మా ఒక విశ్వాసఘాతక చర్య. అందువల్ల ఈ చందా చోరీ అనేది, విరాళాల చోరీ అనేది హిందుత్వ పొలిటికల్ పారాడిమ్కు ఒక పెద్ద దెబ్బ. ఇక అంటే నేషనలిస్ట్ నరేటివ్, బీజేపీని ఈ స్థాయికి తీసుకొచ్చిన నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది. ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి హిందుత్వ నరేటివ్లో కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేయాలి? యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని ఒక ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో అస్సాం నుంచి ఉత్తరాఖండ్ వరకు చేశారు. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బియాండ్ అ పాయింట్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కేవలం ఏదో ముస్లింలు క్రైస్తవుల వ్యతిరేకత కాదు. అందువల్ల మీకు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నుంచే వ్యతిరేకత వస్తుంది, మాకు ఎగ్జంప్షన్ ఇవ్వాలని.
వాళ్ళకి ఆల్రెడీ బీఫ్ మీద ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. సో ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి అపోజిషన్ వస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్కు. అందువల్ల బీజేపీకి ట్రైబల్ ఓటు కూడా కీలకం గనక మీకు ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కూడా చూడండి మీరు, ఎస్టీ రిజర్వ్ సీట్లని బీజేపీ గెలుచుకుంది. గుజరాత్లో కూడా ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ స్ట్రాంగ్. మీకు అలాంటప్పుడు ఇక్కడ కూడా మీకు చూడండి ట్రైబల్ ఏరియాస్లో ఆదిలాబాద్లో కూడా మీకు బీజేపీ గెలిచింది. అందువల్ల ట్రైబల్ ఓటు కోల్పోవడం బీజేపీ ఎఫర్ట్ చేయలేదు కనుక యూనిఫామ్ సివిల్ కోడ్కు పరిమితులు ఉన్నాయి. బిఆర్ పాయింట్. దానికి తోడు ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయి. మీకు గుర్తునే ఉంటుంది, నుపుర్ శర్మ ఒక మాట మాట్లాడితే తీవ్రమైన వివాదమే ఆమెను పార్టీ పక్కకు పెట్టింది. ఏంటి, భారతదేశంలో లౌకికవాదుల డిమాండ్తో పక్కకు పెట్టలే, షేక్లు, సౌదీ అరేబియా రాజు, ఖతార్ రాజులు, మీకు దుబాయ్ రాజులు, వీళ్ళందరూ అడిగితే పక్కకు పెట్టారు. భారతదేశంలో లౌకికవాదుల డిమాండ్ పక్కకు పెట్టలే, మీకు ముస్లిం దేశాల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆమెను పక్కకు పెట్టారు. ఇటీవల చూడండి FCRA ఫారెన్ కంట్రీ రెగ్యులేషన్ యాక్ట్, మీకు అప్పటిదాకా అపోజిషన్ ఎంత పోరాడినా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఒప్పుకోలే. ఒక అమెరికన్ సెనేటర్ ఇది క్రైస్తవుల వ్యతిరేక చట్టం చేస్తోంది మోడీ ప్రభుత్వం, యాంటీ క్రిస్టియన్ అనుడుతోనే వెంటనే FCRAను పార్లమెంట్ గడిచిన సమావేశాలు ఆమోదించాలి. మీకు మాన్సూన్ సెషన్లో ఆమోదించకుండా దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అందువల్ల నుపుర్ శర్మ చర్యకు ముస్లిం దేశాలు కారణమైతే అమెరికా సెనేటర్ క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసే అనడంతో చెప్పి సిగిపోయింది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ఈ రకమైన ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది. ఇప్పుడైతే పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీతో నాటో తరహా ఒప్పందం చేసుకుంది, కాంప్లికేట్ అయిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో అందువల్ల నేషనలిస్ట్ నరేటివ్ పంక్చర్ అయింది, హిందుత్వ నరేటివ్ పైన ప్రశ్నలు ఎదురయ్యాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ పైన పరిమితులు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ వందే మాతరం అనేది కొత్తగా ఈ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. అందుకే వందే మాతరం పైన చట్టం చేసి ఇప్పుడు వందే మాతరం 6 స్టాంజర్స్ పాడనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటుంది కనుక మీరు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ చూడండి ముస్లిం మత రాజకీయాల కొరకు చేస్తుందని. నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగాల్లో శివేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం, బీజేపీ ముఖ్యులు ప్రమాణ స్వీకారం చేస్తే మీడియాలో వచ్చిన కథనం మీకు నరేంద్ర మోడీ సమక్షంలో జరిగింది. వందే మాతరం గీతం మొత్తానికి పాడలే, 6 స్టాంజర్స్ కూడా కాదు, 2 స్టాంజర్స్ కూడా పాడలే. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారంలో పాడారు. రాహుల్ గాంధీ వేదికపై ఉండగా తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం అప్పుడు పాడారు. మరి ఎందుకు పాడలేదు బెంగాల్లో అంటే ఎవరికి తెలియదు ఆన్సర్. సో అందువల్ల వందే మాతర గీతం ఏంటంటే రీఇన్వెంటింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. బీజేపీకి తాజాగా ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమం తర్వాత మరింతగా సమస్య మొదలైంది. ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు జెన్జీ ఉద్యమం ఏమైంది, ఏ రకమైనటువంటి ఆయుధాలు వాళ్ళ మీద పనిచేయలేదు. మీకు వాళ్ళ మీద ఈడీ ప్రయోగించలేము, మతం ఆధారంగా డివైడ్ చేయలేము, కులం ఆధారంగా డివైడ్ చేయలేము. సో జెన్జీ ఉద్యమం అనేది ఒక మామూలు ఛాలెంజ్ కాదు. సో ఆ ఛాలెంజ్ తర్వాత మళ్ళీ బీజేపీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఇట్స్ ఓల్డ్ ఫార్ములా.